ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. వారు ముంబైలోని గోవర్ధన్ ఇకో విలేజ్ ఆశ్రమంలో సేవ చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా శ్రీకృష్ణ భగవాన్ గురించి, ఆయన లీలల గురించి, ఆయన మహత్యం గురించి ప్రవచనాలు ఇస్తూ ఉంటారు వివిధ మాధ్యమాల్లో. వారు ప్రస్తుతం సుమన్ టీవీలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రభుజీ నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ప్రభుజీ, చాలా సంతోషం మీతో మాట్లాడడం. మరొకసారి సమయాన్ని కేటాయించారు మా కోసం. అయితే ప్రత్యేకంగా మీ గురించి విన్నప్పుడు, అంటే ఇస్కాన్ టెంపుల్లో కానీ ఇలా మీలా ప్రత్యేకంగా కృష్ణుడికి ఇంకా దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో మిగతా జీవితాన్ని అంతా త్యాగం చేసి కృష్ణ భగవానుడికి అంకితమై ఉంటారు. అంటే ఎలా సాధ్యమవుతుంది ఇది? మీ గురించి చెప్పండి. మీరు చాలా చక్కగా చదువుకున్నారని విన్నాం. కామన్గా ఆలోచించేది ఏంటంటే అంత బాగా చదువుకున్న వాళ్ళు ఉద్యోగం చేయాలి, ఆ లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు. కానీ మీరు మాత్రం ఇలా భక్తి మార్గంలో వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటి? నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. అయితే చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, ప్రభుజీ మీరు ఇంత చదువుకున్నారు, మీరు ఇంత హ్యాపీగా ఉండొచ్చు, మీకు ఇంకా ఇంత మంచిగా ఎడ్యుకేషన్ ఉంది, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అని అడుగుతూ ఉంటారనమాట. కానీ థింగ్ ఈజ్, మేము చిన్నప్పటి నుంచి కూడా నా విషయానికి వస్తే ఆధ్యాత్మికంగా పెరిగాం. ప్లస్ చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మిక వైపు భగవంతుడి యొక్క సేవ చేయాలి అని, సమాజానికి కొద్దిగా నా వంతు సేవను అందించాలి అనే ఒక ప్రేరణ చిన్నప్పటి నుంచి ఉండేదన్నమాట. అయితే మేము స్కూల్లో చదువుకుంటున్నప్పుడల్లా మా అమ్మగారికి చెప్పేవాళ్ళం, మా నాన్నగారికి అమ్మగారికి, అమ్మ మేము పెద్దగా అయ్యాక ధర్మానికి సేవ చేస్తాము, స్వామీజీ అయిపోతాము అని అంటూ ఉండేవాళ్ళం అనమాట. అయితే వాళ్ళు అనుకునే వాళ్ళు చిన్న పిల్లలు కదా, వీళ్ళు అలానే అనుకుంటున్నారేమో అని. బట్ చిన్నప్పటి నుంచి మాకు అదే ఒక ఒపీనియన్ ఉండేది. దాని తర్వాత చదువుకున్నప్పుడు కూడా వెన్ ఐ వెంట ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో హాస్టల్లో ఉండేవాళ్ళం మేము. చెన్నైలో చదువుకున్నాను నా ఇంజనీరింగ్. అయితే అప్పుడు అన్ని చూసి కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే, మేబీ బయటికి వెళ్ళి ఆ ఎన్వైరన్మెంట్ వాళ్ళందరినీ చూస్తేమన్నా మనసు మారుతుందేమో అని అంత దూరం పంపించారు. కానీ అక్కడికి వెళ్ళాక నా మనసు ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది అనమాట, తప్పకుండా ఇదే దాంట్లో వెళ్ళాలి. ఎందుకంటే అండి మీకు ఒక విషయం చెప్తాను. నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫస్ట్ ఇయర్లో మేము ఉన్నప్పుడు అండి, మా హాస్టల్లో ఉండే వాళ్ళకి చాలా తక్కువ మందికి మాత్రమే చెడు అలవాట్లు అనేవి ఉండేవన్నమాట. ఇప్పుడు చూడండి, మేము ఇంజనీరింగ్కి వెళ్ళింది 18-19 ఇయర్స్లో. ఆ టైంలో మన కర్తవ్యం ఏంటి? చదువుకోవాలి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొని రావాలి, మన జీవితంలో ముందుకెళ్ళడానికి ఏదైతే కావాలో దాన్ని నేర్చుకోవాలి అంతే. కానీ అక్కడ ఉండే డిస్ట్రాక్షన్స్ చూసి అక్కడ ఉండే వాళ్ళందరికీ, వాళ్ళు సంతోషంగా ఉన్నారా అంటే అటు సంతోషంగా లేరు, ఇటు మంచి పనులు కూడా చేయట్లేదు. ఈ రెండు చూసి, ఈ ప్రపంచాన్ని మొత్తం చూసాక, ఈ భగవంతుడి యొక్క భక్తుల్ని చూసాక నాకు అనిపించింది ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది అనమాట, నేను ఈ విధంగా సేవ చేయాలి అని అనుకున్నాం అనమాట. కానీ మీకు ఒక విషయం ఏంటి అని అంటే, చాలా మంది అడుగుతారు, ప్రభుజీ మీరు ఇస్కాన్ వాళ్ళ వల్ల ఇలా సాధు అయిపోయారా అని అంటే, కాదండి, మాకు చిన్నప్పటి నుంచి ఆ ఒపీనియన్ ఉండేది, ఆ స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండేది. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఒక సైనికుడు ఉన్నాడు, దేశాన్ని సంరక్షించాలి అని అనుకుంటున్నారు. ఆయన నేను ఇంట్లో ఉండి సంరక్షిస్తా అంటే అవుతుందా అండి? కుదరని పని. కాబట్టి ఒక దానికోసం మనం ఫుల్గా డెడికేట్ అవ్వాలి అని అంటే ఏదో ఒక విధంగా కొద్దిగా మన వంతు త్యాగం అనేది మనం చేయాలి. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు, మీరు స్టూడియో రావాలి అని అంటే పిల్లవాడిని ఒకరి దగ్గర ఒప్పేసి రావాలి. కానీ మన మనసు ఎక్కడ ఉంది? పిల్లవాడిని చూసుకోవాలి అని ఉంది. కానీ ఆ మాత్యం త్యాగం చేయాలి కదా మన యొక్క ధర్మాన్ని అనుసరించడానికి. కాబట్టి మాకు చిన్నప్పటి నుంచి మా యొక్క సంకల్పం ఏంటి అని అంటే, నేను ఎలాగైనా సరే భగవంతుడి యొక్క సేవ, భగవంతుడి యొక్క సేవగా సమాజానికి సేవ, దేశానికి సేవ చెయ్యాలి, నా మొత్తం సమయం ఆ భగవంతుడి యొక్క సేవలో వినియోగించాలి అని అనుకుంటే వాళ్ళం అనమాట. ఇప్పుడు చూడండి, మేము ప్రొద్దున పూట 3:30 గంటలకి లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే 9:30 వరకు ఎవ్రీ మూమెంట్ మేము సేవ చేసుకోగలుగుతున్నాం. అధ్యయన సేవ, దీంతో మా జీవితం అంతా సక్రమంగా గడుస్తుంది. ఇంకో ప్రశ్న చాలా మంది అడిగేది ఏంటంటే, మళ్ళీ తల్లిదండ్రులను ఎందుకు ప్రభుజీ మీరు బాధ పెడుతున్నారు అని అంటారు. కానీ మా అమ్మగారు నాన్నగారు ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి నన్ను చూశారు కదండి, కాబట్టి వాళ్ళ పూర్తి ఆశీర్వచనం మాకు ఉండింది. ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాక కొన్ని నెలలు నేను వర్క్ చేశాను. తర్వాత చెప్పాను అనమాట, అమ్మ మీరు చేయమంటే నేను పని చేస్తాను, కానీ నాకు మీకు తెలుసు చిన్నప్పటి నుంచి నాకు ఈ యొక్క మార్గంలో వెళ్ళాలి అని ఉంది, మరి మీరేమంటారు అంటే, మా నాన్నగారు అమ్మగారు ఇద్దరు కూడా ఒకటే విషయం చెప్పారు, నువ్వు ఎక్కడ హ్యాపీగా ఉంటే
అక్కడ మేము కూడా హ్యాపీ. ఎంతో మంది మా అమ్మగారు ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు, అందరూ కూడా వాళ్ళ యొక్క స్వార్థం కోసమని, వాళ్ళు బాగుండాలి అని కష్టపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఈ దేశం కోసం, ధర్మం కోసం ఒకళ్ళు ఆలోచించి వాళ్ళ జీవితాన్ని సమర్పణ చేస్తే దానికంటే గొప్ప అదృష్టం ఏముంది అని అంటారనమాట. కాబట్టి నిజంగా చెప్పాలి అని అంటే వాళ్ళ యొక్క ప్రోత్సాహం, వాళ్ళ యొక్క ఆశీర్వాదాల వల్ల మేము ఈరోజు ఈ యొక్క భగవంతుడి గురించి మాట్లాడగలుగుతున్నాము అని అంటే వాళ్ళ యొక్క కృప. మీకు అనిపించుతాండి అంటే ఇప్పుడు సమాజంలో చూస్తుంటారు కదా, మీతోటి వాళ్ళని మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కలిసినప్పుడు అరే ఏంటి నువ్వు ఇలా అంటూ మాట్లాడతారా అండి మీతో ఎవరైనా? అయితే నాకు చిన్నప్పటి నుంచి నాకు అలవాటు ఏంటంటే మంచి స్నేహం. మొన్నసారి మాట్లాడుకున్నప్పుడు కూడా మనం మీకు ఒక విషయం చెప్పాను, ఎంత మంది ఉన్నారు కాదు, ఎంత మంచి వాళ్ళు మనతో ఉన్నారు అని. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. లోకే సజ్జన సంగతిరేక భవతి భవార్నవ తరణే నౌక అంటారు. ఈ లోకంలో మంచి ఫ్రెండ్షిప్ అనేది చాలా రేర్ అండి. కాబట్టి నాకు చాలా మంది మంచి స్నేహితులు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. నేను ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు, స్కూల్లో చదువుకున్న వాళ్ళు అందరూ కూడా నాతో మాట్లాడతారు. ఏం మాట్లాడతామో తెలుసా అండి, మేము ఎంత బాగా నువ్వు సేవ చేస్తున్నావు, మేము కూడా మీ ఆశ్రమానికి వచ్చి ఉండాలనుకుంటున్నాం. వాళ్ళల్లో ఎవరైనా ఇలా మీలా? లేదు అండి, చాలా తక్కువ మంది. నేను ఒక్కని ఈ యొక్క మార్గంలోకి వచ్చినా సరే వాళ్ళు ఎప్పటికీ కూడా ఎంతో అప్రిషియేట్ చేస్తారు. వాళ్ళు అంటారు మా పిల్లలు పుట్టాక మీ ఆశ్రమానికి పంపించేస్తామని చెప్తారనమాట. కాబట్టి ఎవ్రీబడి ఈజ్ వెరీ వెల్ అప్రిషియేటివ్. ఎందుకంటే మనం చేసే సేవ ఇప్పుడు చూడండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా సమాజానికి, దేశానికి సేవ చేయగలుగుతారు. మరి మా సేవ ఏంటి? మేము ఇలా ఇల్లు వదిలేసి శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ మేం చేసే సేవ ఏంటి అని అంటే, భగవంతుడి యొక్క ఆ తత్వం ఏదైతే ఉందో దాన్ని యథావిధిగా శాస్త్రాలలో ఆచార్యులు ఏం చెప్పారు అనే విషయాన్ని మేము అధ్యయనం చేస్తూ అది 10 మందికి చెప్పటం. దానివల్ల ఏమవుతుంది అని అంటే భగవంతుడికి దగ్గర అవుతారు. ఎప్పుడైతే మనం భగవంతుడికి దగ్గర అవుతామో ఈ ప్రపంచంలో ఉండే ఏ కష్టము కూడా మనల్ని బాధించలేదు. ఎదుర్కొనే శక్తి, ఆ ధైర్యాన్ని భగవంతుడు ఇస్తాడు. మీకు ఒక చిన్న స్టోరీ చెప్పనా? ఒకసారి ఒక పిల్లవాడు ఉన్నాడు, చాలా ధనవంతుల యొక్క కుమారుడు అనమాట. ఆయన తప్పిపోతాడు. తప్పిపోయినప్పుడు ఒక ఆయన చూస్తాడనమాట, అయ్యో ఈయన పిల్లవాడు తప్పిపోయాడు, ఏడుస్తున్నాడు కదా అని అనుకొని ఆ పిల్లవాడిని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టి చక్కగా తినిపించి స్నానం చేయించి రెడీ చేయించి ఆయన అంటారు, అయ్యా నేను నిన్ను చాలా బాగా చూసుకుంటా అని ఒక స్కూల్లో జాయిన్ చేసి పెంచుతూ ఉన్నాడు అనమాట. ఎవరింట్లో అయితే ఈయన పెరుగుతున్నారో దానికంటే వీళ్ళ యొక్క సొంత తండ్రి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆయన దగ్గర ఉన్నాయి, చాలా ధనవంతుడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈయన ఆయనని చూసుకోవటం మంచిదా, వాళ్ళ తండ్రి దగ్గరికి పంపించడం మంచిదా? ఏది బెస్ట్ అంటారు? ఈయన బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు, లోటు లేదు. కానీ ఈయన దగ్గర అన్ని డబ్బులు లేవు, అంత శక్తి లేదు చూసుకోవడానికి. కానీ తప్పిపోయిన పిల్లవాడు కదా అని చేరదీశాడు. కానీ ఈయనకు తెలుసు వాళ్ళ తండ్రి ఎక్కడున్నాడు, వాళ్ళ అమ్మ ఎక్కడుంది, వాళ్ళ ఇల్లు ఎక్కడుంది, అన్నీ తెలుసు. కానీ చెప్పకుండా ఈయన బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు ఈ పిల్లవాడిని. ఏది బెస్ట్ అంటారు? ప్రేమే కదా కావాలి మనిషికి. ప్రేమ కావాలి, ఆప్యాయత కావాలి. ఎవరి దగ్గర నుంచి కావాలి? వాళ్ళ నిజమైన తల్లిదండ్రుల దగ్గర నుంచి కావాలి. కాబట్టి ఈయన అన్నిటికంటే బెస్ట్ సేవ ఏం చేయాలి? అయ్యా మీ ఇల్లు అడ్రస్ ఇది అని ఆయన తీసుకెళ్లి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర దిగబెట్టేసేయాలి. అప్పుడు వాళ్ళ తండ్రులు ఎంత బాగా సేవ చేసుకోగలుగుతారు ఈయనని. కాబట్టి మనం చేసే సేవ ఏంటి? ప్రభుపాదులు వారు చెప్తారు, ఇస్కాన్ని స్థాపన చేసిన వాళ్ళు, మనకి ఈ సమాజంలో సేవ, సమాజంలో అందరినీ ఒక మంచి డైరెక్షన్ లో తీసుకెళ్లటం. అయ్యా మన యొక్క తల్లిదండ్రులు వీరు, ఇది ధర్మం, ఈ ధర్మాన్ని ఆచరించండి. మళ్ళీ ఈ లోకంలోకి రావాల్సిన అవసరం లేకుండా చక్కగా భగవత్ ప్రాప్తి కలగచ్చు, ఆ స్వామిని సేవ చేసుకునే ఒక మంచి ఐశ్వర్యం కావచ్చు. మీరు చెప్పండి, మనం బాగా చూసుకోగలుగుతామా ఒక జీవుణ్ణి? భగవంతుడు బాగా చూసుకోగలుగుతాడా? ఖచ్చితంగా భగవంతుడే. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? అన్నిటికంటే గొప్ప సేవ భగవంతుడిది, మీరు ఆయనని ఆశ్రయించండి అని చెప్తున్నాం అనమాట. అది ఈ సమాజానికి. ఈ రోజుల్లో చూస్తున్నాం కదా ప్రభుజీ, యంగర్ జనరేషన్ ఎక్కువగా స్పిరిచువల్ వేలో వెళ్తూ ఉన్నారు. అంటే అది దేనికి సంకేతం అంటారు మీరు? ఒకటి ఆధ్యాత్మికత వైపు అడుగులేస్తున్నారు అని అంటే ఈ భౌతిక విషయాలలో ఆనందం లేదు అని తెలుసుకుంటున్న వాళ్ళే ఆధ్యాత్మిక వైపు అడుగులు వేయగలుగుతారు అనమాట. ఇది చాలా సత్యం. మా జీవితంలో చాలా మందిని చూసాం కదా. ఎందుకంటే ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. చివరికి దాంట్లో నుంచి ఏం ఆనందం అనేది లభించదు. అప్పుడు వాళ్ళు అనుకుంటారు దీనికంటే ఏదో ఉంది ఈ ప్రపంచంలో. లేదా ఎవరైనా భక్తుల్ని చూసారనుకోండి, వీళ్ళు ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నారు,
భక్తుల దగ్గర చాలాసార్లు అంత ఐశ్వర్యం కానీ అంత భౌతికంగా ఉండే ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు, అవును. కానీ బ్రహ్మాండంగా హాయిగా ఉంటారన్నమాట. కొంతమంది వాదన ఉంటుంది ప్రభుజీ, లైఫ్ అంటే ఎంజాయ్ చేయడానికి, మళ్ళీ మళ్ళీ మనకి లైఫ్ రాదు, ఉన్నది ఒకటే జిందగీ, ఎంజాయ్ చేయాలి, ఇప్పుడున్న పరిస్థితి మనం ఎలా ఉన్నాం అలా హ్యాపీగా గడపాలి, మన ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో మనం అనుకున్నది చేసేయాలి అంతే, ఇదే కదా లైఫ్ అంటే అంటారు కొంతమంది. మరి వారికి మీరు ఇచ్చే సమాధానం? ఈ ప్రపంచంలో జస్ట్ డూ ఇట్ అని అంటారనమాట. డోంట్ థింక్, జస్ట్ డూ ఇట్ అని అందరూ కూడా అంటూ ఉంటారు. కానీ మీకు ఒక విషయం చెప్తానండి, మన శాస్త్రం చెప్తుంది మనం ప్రతి విషయాన్ని కూడా దుర్లభో మానుషో దేహో తదపి దుర్లభం అర్థదం మనుష్యత్వం ముముక్షత్వం వైకుంఠ ప్రియ దర్శనం. 84 లక్షల జీవరాశులలో అన్నిటికంటే దుర్లభమైనది మానవ జన్మ. ఇప్పుడు చూడండి, మనం ఎన్నో ప్రాణులను చూస్తూ ఉంటాం ప్రతి నిత్యము కూడా. ఏ ప్రాణి అయినా ఇలా కూర్చొని కృష్ణుడు అంటే ఏంటండి, భగవద్గీత అంటే ఏంటండి అని అడిగే జ్ఞానం ఉంటుందా చెప్పండి? లేదు. ఆహార నిద్ర భయ మైథునం చ సామాన్యయేతత్ పశుభిర్నరాణ. ఆహారం అంటే తినటం, నిద్ర పడుకోవటం, భయ అని అంటే ఒకరినొకరు డిఫెండ్ చేసుకుంటూ కాపాడుకోవటం, మైథున అని అంటే పిల్లల్ని కనటం. ఇది అందరూ కూడా చేసే పనే కదండి, మానవుడు కాదండి, ప్రతి జీవుడు కూడా అదే పని చేస్తున్నాడు. ఏ పశువుని చూసినా సరే అదే పని చేస్తుంది. మరి ఇంత గొప్ప మనుష్య జీవితం కలిగి మనం కూడా ఆహార నిద్ర భయం అవుతున్నాం, దీని గురించే జీవితాన్ని వెచ్చిస్తే దాంట్లో మనుష్య జన్మ వచ్చిన దానికి లాభం ఏంటి చెప్పండి? అది మనము చేస్తున్నాం, ఒక ప్రాణి చేస్తుంది. ఒక పావురాన్ని చూస్తే అదే పని చేస్తుంది, ఒక రోడ్డు పైన వెళ్ళే కుక్కని చూస్తే అది కూడా అదే పని చేస్తుంది. మరి మానవుడికి దానికి ఏంటి తేడా? తేడా ఉండాలి కదా. ధర్మోహితేషాం అధికో విశేషో ధర్మస్య హీనః పశుభిర్ సమాన. మానవుడికి మిగతా జీవులని వేరు చేసేది ఏంటి అంటే ధర్మం. ధర్మం అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్తానండి. కొన్ని ప్రశ్నలు మనం వేసుకోవాలి. ఏంటి జీవుడు అంటే ఎవరు? నేను అసలు ఎందుకు ఈ ప్రపంచంలో ఉన్నా? భగవంతుడు అంటే ఎవరు? నాకు భగవంతుడికి ఏంటి సంబంధం? భగవంతుని ఎలా చేరుకోవాలి? ఇది ఆలోచించేవాడు మానవుడు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే జిజ్ఞాస ఉండాలి. ఏంటి ఈ శరీరం? ఎప్పుడైనా మనం చూసాం అనుకోండి, మన ఇంట్లో ఏదైనా ఒక పిల్లి కానీ ఎవరైనా జంతువు ఉందనుకోండి, అది ఆలోచిస్తుందా, నేను ఎందుకు పిల్లిలా పుట్టాను, నేను ఎందుకు ఇలా పుట్టాను, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, నేనేం చెయ్యాలి? ఏమీ ఆలోచన అవసరం లేదు. ఆహార నిద్ర భయం అయిపోయి వాటికి అంతే. ఈ 4 వాళ్ళ జీవితం ఆనందంగా ఉంటుంది. కానీ మనిషికి మాత్రమే ఆలోచన శక్తి ఇచ్చారు, ఒక ఉత్కృష్టమైన ఒక తత్వాన్ని ఇచ్చారు. దేనికోసం? ఆలోచించడానికి. ఏంటి తత్వం అంటే ఏంటి, ఎలా నేను తరించగలను అని ఆలోచించే ఒక సామర్థ్యం కేవలం మానవుడికి మాత్రమే ఉంది. కాబట్టి అటువంటి మానవ జీవ ఎంతో దుర్లభమైనది. అటువంటి జీవితాన్ని ఇలా పశువుల్లా వెచ్చించడం కంటే మంచిగా ధర్మ మార్గంలో వెళ్ళటం అనేది మనకి చాలా ముఖ్యం. మీకు ఒక చిన్న విషయం చెప్పండి. ఒకసారి ఒక గురువు గారు తన శిష్యుడికి చాలా చెప్పడానికి ప్రయత్నం చేశారనమాట. అయ్యా, నువ్వు మంచిగా మారు, మంచిగా చక్కగా జీవితంలో ధర్మాన్ని ఆచరించు, భగవంతుని ఆశ్రయించు అని చెప్తే అస్సలు వినేవాడు కాదండి. ఒక రాజ్యానికి రాజు అనమాట. చాలాసార్లు చెప్పడానికి ప్రయత్నించారు, కానీ ఈయన మాత్రం జస్ట్ డూ ఇట్, నేను ఏది మనసులో అనుకుంటే అది చెయ్యాలి అని అనుకునేవారు. అయితే ఒకసారి గురువు గారు వచ్చారు, ఈయన ఇలా మారరు అని చెప్పి, అయ్యా నీ రాజ్యంలో ఉండే ఒక గొప్ప మూర్ఖుడిని తీసుకొని రా, ఆయనకి నేను ఇచ్చే ఈ కర్రని చేతిలో పెట్టు అని చెప్పారనమాట. సరే అని వాళ్ళ భటులని, వాళ్ళ యొక్క సైనికుల్ని, వాళ్ళ యొక్క మంత్రుల్ని అందరినీ పంపించారు. ఒక పెద్ద మూర్ఖుడిని తీసుకొని రా మన రాజ్యంలో ఉండేవాడిని అని అంటే వాళ్ళందరూ వెతుకుతూ ఉన్నారనమాట. ఒక దగ్గర అండి ఒక పెద్ద బావి ఉంది, పక్కనే బావి ఉందన్నమాట. ఆ బావిలో నుంచి చక్కగా నీరు తోడుకొని స్నానం చేయొచ్చు ఎవరైనా సరే. కానీ ఈయన ఏం చేస్తున్నాడు అని అంటే, ఒక చిన్న పాత్రలో నీరు తీసుకొని ఒక స్పూన్తో మీదేసుకుంటూ ఉన్నాడు అనమాట. అయితే ఈయన చూసి విచిత్రం అనిపించింది. బట్టలు అడిగారు, అరే ఏం చేస్తున్నావురా అని అంటే, నీళ్లు కొద్దిగా ఉన్నాయండి నా దగ్గర, అందుకోసం జాగ్రత్తగా స్నానం చేస్తున్నాను అని. పక్కనే బావి ఉంది. అయితే వీళ్ళు అనుకున్నారు, వీడే మూర్ఖుడు అయి ఉంటాడు, వీడిని తీసుకెళ్ళాలి రాజుగారి దగ్గరికి అని తీసుకెళ్లారనమాట. తీసుకెళ్లి రాజుగారు అన్నారు, ఈ కర్ర పట్టుకో, చక్కగా భ్రమణ చేస్తూ ఉండు, ఇది మా గురువు నాకు ఇచ్చిన సేవ అని చెప్పారనమాట.